అమరావతి వేదికగా జరుగుతున్న కలెక్టర్ల సదస్సులో ముఖ్యమంత్రి చంద్రబాబు మాట్లాడుతున్నారు. ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూద్దాం. వాజ్పేయి గారు దెన్ బికాస్ ఆఫ్ బీజేపీ దెన్ ఐ ఆస్క్డ్ హిమ్ వీ నీడ్ మెట్రో హైదరాబాద్ కావాలని చెప్పాను. దెన్ ఈ సెడ్ అప్పట్లో పాపం ఆయన ఏ మాట చెప్పినా గట్టిగా చెప్తే వినేవాడు, మెట్రో ఇచ్చాడు. అది ఎన్నేళ్లు పట్టిందో మీరు చూశారు. తర్వాత జరిగిన డెవలప్మెంట్స్ వల్ల ఈవెన్ ప్రజెంట్ మ్యాన్ కూడా అడ్డం పెట్టే పరిస్థితికి వచ్చారు. అండ్ అగైన్ ఇఫ్ యూ కెన్ సీ ది ఔటర్ రింగ్ రోడ్, నోవేర్ ఇన్ ది కంట్రీ, I can say nowhere in the world also. 165 kilometers, 8-lane road I conceived 20 years back. All of you have to understand this. Not now, 20 years back. అప్పుడు అన్నారు ఇదేంటిది ఎట్లా అవుతుంది అన్నారు. ఎట్లా అవుతుందో చేసి చూపిస్తామని చెప్పి క్రియేట్ చేస్తే లష్యపర్ సర్దీబాద్ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ. నో పొలిటికల్ ఇంటర్ఫిరెన్స్ ఇన్ దిస్. యు గెట్ ఇట్ డన్, దట్స్ ఆల్. ఒక రింగ్ ఇచ్చాను మ్యాప్లో, దీని ప్రకారం మొత్తం రావాలి అవుటర్ రింగ్ రోడ్, దట్స్ ఆల్. దట్ ఈస్ ది బిగ్గెస్ట్ అసెట్ ఫర్ తెలంగాణ టుడే, ఫర్ హైదరాబాద్ టుడే. యూ హ్యావ్ టు అండర్స్టాండ్ దిస్. ఎందుకంటే హైదరాబాదుకు బెంగళూరుకి లేదు, చెన్నైకి లేదు, ముంబైకి లేదు, ఢిల్లీకి లేదు. ఓన్లీ హైదరాబాద్ ఈస్ హ్యావింగ్ దట్ టైప్ ఆఫ్ అవుటర్ రింగ్ రోడ్ విత్ 8 lane, with service roads, all around. Property is improving. That's why bifurcation ఎవరు రమ్మంటే కూడా రాలా చాలా మంది. ఇప్పుడు కూడా రావడానికి ఇష్టం లేదు. ఇక్కడ ఏమీ లేదు, మేము ఎందుకు సఫర్ కావాలని. ఫస్ట్ ఫ్లైట్ మీకు ఇప్పుడు ఎట్లయితే సఫర్ అవుతున్నాడు అదే చేయండి. సేమ్ థింగ్ ఐ సఫర్డ్ ఫస్ట్ ఫ్లైట్. ఎమిరేట్స్ వాంటెడ్ టు రన్ ది ఫ్లైట్. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా రిఫ్యూజ్డ్ టు గివ్ పర్మిషన్. దెన్ ఐ ఆస్క్డ్ దెమ్, వాళ్ళు ఒక ఫ్లైట్ వేస్తే మనం ఒక ఫ్లైట్ వేయాలి, మా దగ్గర ఫ్లైట్ లేవు కాబట్టి వాళ్ళ ఫ్లైట్ రావడానికి లేదు. దిస్ ఇస్ ది పాలసీ. దట్ ఈస్ ది ఇన్స్పిరేషన్ ఐ ఫాట్ ఫర్ ఓపెన్ స్కై పాలసీ. దట్ ఈస్ హౌ గ్రీన్ ఫీల్డ్ ఎయిర్పోర్ట్స్ వచ్చాయి ఫస్ట్ టైం మందే. మీరు గుర్తుపెట్టుకోవాలి, ఆల్ ఇనిషియేటివ్స్. ఫస్ట్ పవర్ ప్లాంట్ ఇన్ ప్రైవేట్ సెక్టర్ ఈజ్ ఇన్ ఆంధ్రప్రదేశ్ జీవీకే స్పెక్ట్రమ్. అదే మరి ఫస్ట్ పవర్ సెక్టర్ రిఫార్మ్స్ వీ స్టార్టెడ్, నో అదర్ స్టేట్. ఈ విధంగా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. అవన్నీ నేను హైదరాబాద్ని అభివృద్ధి చేస్తే ఫస్ట్ టైం ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ అథారిటీ, ఈవెన్ టుడే ఐ రిమెంబర్ వన్ మిస్టర్ రంగాచారి చైర్మన్, ఢిల్లీ తిరిగాడు, బాంబే తిరిగాడు, ఎవరు ల్యాండ్ ఇవ్వాలి ఆయనకి. నేను సుధా నాకు చెప్పి, సార్ ఇతను ల్యాండ్ ఇస్తే వచ్చాడు కొన్నాడు సార్ అన్నాడు. నేను పిలిపించి మాట్లాడాను, మీరు ల్యాండ్ ఇవ్వండి సార్ నేను వచ్చేస్తాను అన్నాడు. ప్రధానమంత్రి దగ్గరికి వెళ్ళాను, ఎవరు ఇవ్వనన్నారండి, మీరు హైదరాబాద్ ఇన్సూరెన్స్ అథారిటీ ఢిల్లీ నుంచి హైదరాబాద్ మారుద్దామన్నాను. నిన్ను చూస్తే క్యాపిటల్ హైదరాబాద్ తీసుకుపోతా ఉన్నట్టుకున్నావు, హౌ ఇట్ ఈస్ పాసిబుల్, ఇదే మాట కామెంట్ చేశాడు. సార్ నాకేం అబ్జెక్షన్ లేదు, మీరు పెట్టుకుంటే ఎక్కడ పెట్టుకోండి, ఆయనకు ల్యాండ్ లేదంటున్నారు, నేను ఇస్తానంటున్నా, మీ ఇష్టం అన్నా. దెన్ ఈ కాల్డ్ హిమ్, ఏంటి రంగాచారి నీ అభిప్రాయం అంటే, అవును సార్ ఎవరు ఇవ్వడం లేదు, హైదరాబాద్ ల్యాండ్ ఉంది సార్ అని. దెన్ ఐ గివ్ ల్యాండ్. He came to Hyderabad. That is how financial district started in Hyderabad. ఈరోజు మైండ్ స్పేస్ ఉంది, మీరు చూసుంటారు. ఆల్ ది వే ఐ వెంట్ టు హిస్ ఆఫీస్. అప్పుడు ఓన్లీ 2 developers, DLF అండ్ మైండ్ స్పేస్ రహిజా. నేను వెళ్ళి వాళ్ళ ఆఫీస్లో కూర్చొని 1 గంట కన్విన్స్ చేసి 100 ఎకరాలు ఇస్తాను మీరు రమ్మను. అప్పటికే ఎల్ఎన్టీకి ఇచ్చాం. ఎల్ఎన్టీ రిఫ్యూజ్ చేశారు, నాకు ఇవ్వడానికి థ్రెటన్ చేశారు. తమాషాట్లాడుతున్నారు ఎందుకు అని. ఇప్పుడు మరి మనకు అప్పుడు లిటిగేషన్స్ ఉన్నాయి. 100 acres ఇచ్చాం. అగ్రిమెంట్ ఈజ్ 1 lakh ఎంప్లాయ్మెంట్. ఇఫ్ యూ కెన్ గో అండ్ సీ రహిజా, వన్ ఆఫ్ ది మోస్ట్ పాష్ ఏరియా. దట్ ఈస్ దే కెప్ట్ దర్ వర్డ్. దుబాయ్ రోలర్ని కలిచా ఎంఆర్ ప్రాపర్టీస్ కోసం. యూ సీ కన్వెన్షన్ సెంటర్ నోవేర్ ఇన్ ది కంట్రీ. అప్పట్లో నేను 10,000కి అడిగాను కన్వెన్షన్ సెంటర్. 10,000 వైబులేట్ అవుతుంది సార్ అది ఇది అంటే, కాదు అవుతుందని చెప్పాను. అప్పుడు ఎవరైతే దుబాయ్ రోలర్ ఇప్పుడు నావు, అప్పుడు క్రౌన్ ప్రిన్స్, ఈ యాక్సెప్టెడ్. బాబు గారు చెప్పింది చేయండి మీరు, ఈజ్ ఎ గుడ్ ఫ్రెండ్ ఆఫ్ మైన్ అని చాలా క్లోజ్గా ఉండేవాడు.
That is how MR Properties, Cross Subsidy, Convention Center, NAC, and also hotels, exhibition centers. That is the vision I have given. మీ అందరితో మాట్లాడక డెవలప్ చేసుకున్నప్పుడు కూడా ఇట్లా ఎవ్రీ ఇంచ్ ఇఫ్ యూ కెన్ గో గచ్చిపోవాలి. నేషనల్ గేమ్స్ కావాలని కంపీట్ చేశాను నేను, మేము పెడతామని కంపీట్ చేసి నేషనల్ గేమ్స్ తీసుకొని వన్ ఆఫ్ ది బెస్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఈవెన్ టుడే ఇన్ ది కంట్రీ ఈజ్ ఇన్ హైదరాబాద్. ఆల్ స్టేడియంస్ కన్స్ట్రక్ట్ చేశాం. సో నేను ఎందుకు ఇవన్నీ మీకు చెప్పానంటే, ఇవన్నీ చెప్పిన తర్వాత మొన్న ఆయన ఎగతాళి చేసే కేసీఆర్ నన్ను గురించి ఆయన అన్నాడు, ఈయన చూసే హైదరాబాద్ నేను కట్టానంటాడని. నేను అందుకే సవాల్ విసిరా. నేను హైదరాబాద్ కట్టలేదు, కులుకు తుప్షా కట్టాడు. నేను కట్టింది ఇవన్నీ లిస్ట్ అంతా చదివి ఇవన్నీ నేనే కట్టాను. సైబరాబాద్ ఈజ్ మై బ్రెయిన్ చైల్డ్, మానసిక పుత్రిక. ఈ విషయం నువ్వు గుర్తుపెట్టుకో. అనవసరంగా నువ్వు వచ్చి నాకు ఏం చేసావు చెప్పాను అడిగా. మీరు ఎందుకంటే ఇవన్నీ పొలిటికల్ మీటింగ్ కాదు, కానీ నేను గట్టిగాడికి ఒక ఫామ్ హౌస్ కట్టా తప్ప ఏం కట్టావని అడిగా. సో దిస్ ఈజ్ ఎ రియాలిటీ. రేపు మనల్ని కూడా క్వశ్చన్ చేస్తారు. బీ కేర్ఫుల్ అన్ దట్. మీరు ప్రారంభించినట్టుగా పని కాకపోతే మనల్ని కూడా క్వశ్చన్ చేసే పరిస్థితి ఉంటుంది. ప్రారంభించడం ఎంత ముఖ్యమో పూర్తి చేయడం కూడా అంతే ముఖ్యం. అందుకే నేను ఈరోజు ఆర్టీజీ తీసుకొచ్చాం. డెడ్లీ కాంబినేషన్, నోవేర్ ఇన్ ది వరల్డ్. నెంబర్ 2 ప్రజా వేదిక తీసుకొచ్చాం, పరిష్కార వేదిక. 2000 కాల్స్, 2000 మంది ఆటోమేటిక్గా 15 lakh కాల్స్ ఎవ్రీడే వెళ్తున్నాయి పబ్లిక్ ఒపీనియన్కి. అదే మరిగా ఈరోజు మీరు చూస్తే ఇలాంటివి అడ్మినిస్ట్రేషన్లో చాలా రిఫార్మ్ తీసుకొచ్చాను టెక్నాలజీని. ఈరోజు వన్ మోర్ నేను మీకు అందరినీ మిమ్మల్ని కోరేది, దెన్ స్ట్రైట్ అవే విల్ గో టు సబ్జెక్ట్. ఈరోజు కొత్తది ఒకటి ఇంట్రడ్యూస్ చేస్తున్న వయా డక్ట్. ఇది ఏ విధంగా చేయాలో మీరు అందరూ ఆలోచించండి. అవసరమైతే ఇది మంత్ర ఫర్ ఆల్ ఆఫ్ అస్. ఫస్ట్ నుంచి నా దగ్గర నుంచి లాస్ట్ మైల్ వరకు దీన్ని ఏ డెసిషన్ తీసుకున్నా ఒక 2 నిమిషాలు ఆలోచించుకొని ఫాలో అప్ చేస్తే 100% కాదు, 15% కాదు, వీ కెన్ గ్రో 20%. నా ఆలోచన ఒకటే, ఆంధ్రప్రదేశ్ని ప్రపంచానికి ఒక నమూనాగా పెట్టాలని నా ఆలోచన. అర్లియర్గా అయితే ఇది కాదు. టెక్నాలజీ వచ్చిన తర్వాత, నాలెడ్జ్ వచ్చిన తర్వాత ఎవ్రీథింగ్ ఈజ్ పాసిబుల్, ప్రొవైడెడ్ లీడర్షిప్ ఇవ్వగలిగితే. ఇక్కడ నేను అందుకని ఇప్పుడు ఏం చేశానంటే, మీ అందరినీ మిమ్మల్ని కోరేది, వయాడక్ట్ అన్నప్పుడు విజన్. ఎవ్రీ డిపార్ట్మెంట్ యు ఆర్ హ్యావింగ్ ఎ విజన్. కాంప్రహెన్సివ్ విజన్ ప్లానింగ్ డిపార్ట్మెంట్ తయారు చేస్తే గవర్నమెంట్కి నేను కూడా గైడ్ చేసి, ఫస్ట్ టైం ఇన్ ఇండియా వీ హ్యావ్ ప్రిపేర్డ్ విజన్ 2020. ఆఫ్టర్ ప్రిపేరింగ్ దట్ విజన్, Abdul Kalam came to me when he was scientist to know how I have prepared, and then you want to prepare vision document for the nation. కాబట్టి ఇక్కడికి వచ్చే కొద్దికి విజన్ అనేది ఎవ్రీ డిపార్ట్మెంట్ హ్యాస్ టు ప్రిపేర్ విజన్. స్టేట్కి మళ్ళీ విజన్ మనం 1924 తయారు చేయాలి. అది తయారు చేస్తూనే ఎవ్రీ డిపార్ట్మెంట్ విల్ అసోసియేట్ విత్ సింక్రనైజ్ ఆఫ్ ది స్టేట్ విజన్, taking into various factors which are all practically implementable. But vision ఎప్పుడు కూడా స్మాలర్ విజన్ ఉంటే స్మాలర్ రిజల్ట్స్ వస్తాయి. ఇమాజినేషన్లో ఎప్పుడు కూడా, నేను మీకు ఐడియా ఉందో లేదో కానీ 95 ఆ ప్రాంతంలో, 96 ఆ ప్రాంతంలో హైదరాబాద్లో బోర్డులు పెట్టాం. డేర్ టు డ్రీమ్, స్ట్రైవ్ టు అచీవ్ అని పెద్ద పెద్ద బోర్డులు పెట్టించా. తర్వాత అబ్దుల్ కలాం గారు వచ్చి స్టూడెంట్స్కి అందరికీ ఎడ్యుకేట్ చేశారు దీని గురించి. రెండోది ఇన్నోవేషన్. నేను ఐఎమ్ వెరీ క్లియర్, ఎవ్రీ డే ఇన్నోవేషన్ ఈజ్ ది ఆర్డర్ ఆఫ్ ది డే. ఇన్ పాలిటిక్స్ నిన్న మేము పోయాం, ఒకటి మాట్లాడాం, ఇది కరెక్ట్ అవునా కాదా, ఫర్దర్గా ఇంప్రూవ్ చేయడం. నేను పాలిటిక్స్లో మాట్లాడినప్పుడు మీరు అందరికీ ఉన్నాయి. గవర్నమెంట్లో మీరు కలెక్టర్స్గా మీరు కానీ, సీనియర్ ఆఫీసర్స్ కానీ,
అందరూ కూడా ఇన్నోవేషన్, హౌ టు గెట్ బెటర్ రిజల్ట్స్, హౌ టు గెట్ బెటర్ అవుట్కమ్. ఇప్పుడు మీరందరూ డిఫరెంట్ ఎక్స్పెరిమెంట్స్ చేసినప్పుడు, డిఫరెంట్ ఇన్నోవేషన్స్ వచ్చినప్పుడు, ఉదాహరణకు సమ్ టైమ్స్ విజన్ విత్ ఇన్నోవేషన్ చూస్తే అమరావతి ఈజ్ ద బిగ్గెస్ట్ ఇన్నోవేషన్. మీరు గుర్తుపెట్టుకోవాలి. మన దగ్గర డబ్బులు లేవు, ఒక ఐడియా వచ్చింది, అక్కడి నుంచి వర్కౌట్ చేశాం. టుడే ల్యాండ్స్ ఫార్మర్స్ ఇవ్వడం, 45,000 నుంచి 50,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టే విధంగా ట్రంక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ తయారు చేయడం, దీనికి రీపేమెంట్ కూడా వీఆర్ గివింగ్ త్రూ సేల్ ఆఫ్ ల్యాండ్. దట్ ఈస్ వేర్ ఎవ్రీబడి ఈజ్ ఆస్కింగ్ హౌ ఇట్ ఈస్ పాసిబుల్. నిన్న మొన్న మీరు చూశారు, ZBNF ఇస్ ఎ బిగ్ ఇన్నోవేషన్. ZBNF చూస్తే ప్యారిస్లో మొన్న మన జవహర్ విజయనగరం కలెక్టర్ వెళ్ళాడు. దే హ్యావ్ మెన్షన్డ్ గవర్నమెంట్ ఇంటర్వెన్షన్ ఇన్ ZBNF ఆఫ్ ఆంధ్రప్రదేశ్. దట్ ఈస్ హౌ ఇట్ ఈస్ పాసిబుల్. ఇక్కడే మన అడ్వైజర్ ఉన్నాడు, ZBNF బాగా చేశారు, డిపార్ట్మెంట్ బాగా చేశారు. ఇది జరిగితే మనం ఇండియా తరపున ప్రపంచానికి ప్రకృతి సేద్యాన్ని అందించబోతున్నాం. ఎవ్రీ టైమ్ వీఆర్ ఆస్కింగ్, పోయి కాశ్మీర్ ఇష్యూను, ఇంకొక ఇష్యూ మాట్లాడే పరిస్థితి వచ్చేది. ఈరోజు యుఎన్లో దర్జాగా మేము ఇది చేయగలిగామని చెప్పిన తర్వాత వాళ్ళు ప్రపంచం అంతా దాన్ని తీసుకెళ్లి మోటివేట్ చేసే పరిస్థితికి వచ్చారు. ఫెర్టిలైజర్ లేదు, పెస్టిసైడ్ లేదు, పంటలు పండించచ్చు. యూ కెన్ ఇమాజిన్ ది నేచర్, యూ కెన్ ఇమాజిన్ ది హెల్త్, యూ కెన్ ఇమాజిన్ సో మెనీ ప్రాబ్లమ్స్ వీ కెన్ సార్ట్ ఇట్ అవుట్. ఇలాంటి ఇన్నోవేషన్ చాలా చేశాము అన్నప్పటికీ. పట్టిసీమ ఇస్ ఇన్నోవేషన్. పట్టిసీమ ఇస్ ఇన్నోవేషన్. ఎస్, మినిస్టర్ గారు, ఎందుకంటే డెఫినెట్లీ ఇట్ ఇస్ ఇన్నోవేషన్. ఎందుకంటారంటే మమ్మల్ని కన్విన్స్ చేయడానికి 3 నెలలు పట్టింది సార్ మీకు. మమ్మల్ని అందరినీ కన్విన్స్ చేయడానికి 2-3 నెలలు పట్టింది మీకు. పట్టిసీమ వచ్చినప్పుడు ఒక పక్కన నీళ్లు పోతున్నాయి సముద్రంలోకి, పోలవరం ప్రాజెక్ట్ వస్తుంది, ముందు ఆదిత్యనాథ్ చేస్తున్నాడు. అప్పుడు తర్వాత మనం శశిభూషణ్ వచ్చాడు. ఆ రోజు నేను ఆలోచించింది, 4 ఏళ్లు ప్రాబ్లం వస్తుంది, ఎంత కాస్ట్ అవుతుంది అనుకున్నప్పుడు 1300-1400 కోట్లు అవుతుంది. దీనివల్ల బెనిఫిట్ లెక్కేసుకున్నప్పుడు 3-4 ఏళ్ళు లెక్కేసుకుని చాలా వస్తుందని లెక్కేసాం. 1 ఇయర్లో 9 monthsలో కంప్లీట్ చేశాం. అక్కడి నుంచి తర్వాత ఇప్పుడు విజయానంద్ దగ్గరికి వచ్చాం. ఇవన్నీ కూడా ఏంటంటే, ఇది కానీ కరెక్ట్గా కానీ లాజికల్గా తీసుకెళ్ళిపోతే విల్ డూ వండర్స్. విజన్ లాంగ్ బ్యాక్ ఇచ్చాం, ఇంప్రూవ్మెంట్స్ ఎప్పుడూ ఉంటాయి. దాన్ని ఎగ్జిక్యూషన్లో తీసుకురావడంలో మాకు ప్రాబ్లమ్స్ వచ్చాయి. మనుషులు కానీ, ఏజెన్సీస్ కానీ, ఇవన్నీ చాలా వచ్చాయి. ఒక్క CMFS చూస్తే ఇప్పుడు చేసింది, ముందు ఒక ప్రైవేట్ కంపెనీకి ఇచ్చాం, ఇంకొక కంపెనీకి. వాళ్ళు ఫెయిల్ అయ్యారు. NIIT వాళ్ళు పిలిపించి మాట్లాడితే తినలేదు, మనం తిట్టడం మొదలుపెట్టారు. కడాన సత్యనారాయణ పెట్టి సార్ట్అవుట్ చేశాం. ఇప్పుడు ఉన్నది బెస్ట్ రోబస్ట్ సిస్టమ్ SAP డెవలప్ చేసిన CFMS వచ్చింది. అంటే ఒక్కొక్కసారి ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు ఎట్లా ఓవర్కమ్ కావాలి, ఇవన్నీ ఉన్నాయి. నెక్స్ట్ వచ్చి ఓబరైజేషన్. దిస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎవ్రీవేర్ ఎఫిషియన్సీ పెరగాలంటే ఓబరైజేషన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఈరోజు వాట్ ఈజ్ వెహికల్స్? This Uberization is not a new concept. We have introduced long back in Hyderabad, NACLO betti, equipment of all construction work వచ్చే equipment అంతా Uberization ద్వారా తీసుకొని కొంతవరకు వీళ్ళు కూడా ప్రొక్యూర్ చేసి ఆపరేట్ చేయమన్నాం. దట్ ఈస్ ఏ ప్రిమెచ్యూర్, అహెడ్ ఆఫ్ టైమ్స్. నా Uberization వచ్చి ట్యాక్సీలు అన్నీ చేసిన తర్వాత ఇట్ ఈస్ బికమింగ్ ఏ బిగ్ సేవింగ్. మనకు కూడా ఎక్విప్మెంట్ ఏది కూడా చూస్తే, అసెట్ మీరు చూస్తే, ఇట్ ఈస్ యూజింగ్ ఓన్లీ
15-20%, సమ్టైమ్స్ 5-10%. దాని ఇప్పుడు ఒక ఉదాహరణ మీరు చూస్తే కొత్త ఏజెన్సీ ఒకటి పెట్టారు ఇక్కడ రూమ్స్ డెవలప్ చేయడానికి. ఒక ఐడియా దట్ ఈస్ పివి రావు వాళ్ళ రిలేటివ్ అమ్మాయి చీఫ్ సెక్రటరీగా పనిచేశాడు. అమ్మాయి రిలేటివ్ వాళ్ళు నేచర్ పైన కాన్సన్ట్రేట్ చేస్తూ ZBNF కూడా దే ఆర్ ప్రమోటింగ్ నా. వాళ్ళు విజయ్ కుమార్ గారితో కూడా టచ్లో ఉన్నారు. వాళ్ళు నేచర్ని ప్రమోట్ చేస్తూ విలేజ్లో ఉండే రూములు వాళ్ళు తీసుకొని బ్యూటిఫుల్గా డెవలప్ చేసి విలేజ్ టూరిజం అవన్నీ డెవలప్ చేస్తున్నారు. ఇది ఎంత కాస్ట్ అంటే మీరు చూస్తే 20% బ్రేక్ అని వస్తాం. ఇంకొకడు ఒరిస్సా నుంచి ఒక కుర్రాడు రూములు డెవలప్ చేయడంలో 5-10 రూములు డెవలప్ చేస్తున్నాడు. వాడు 1 lakh రూమ్స్కి వెళ్ళిపోయాడు. ఒక ఐడియానే బికాస్ ఆఫ్ ఊబరైజేషన్ ఇవన్నీ పెట్టాడు, అన్ని తీసుకొచ్చాడు, మొత్తాన్ని చేసి బ్రహ్మాండం చేసే పరిస్థితి వచ్చారు. ఇప్పుడు అన్నీ కూడా వాల్మార్ట్ కానీ లేకపోతే మీకు చూస్తే ఇప్పుడు కొత్తగా వచ్చిన కంపెనీలు అన్నీ కూడా దీన్ని పెద్ద ఎత్తున ఉపయోగించుకుంటున్నారు. ఈవెన్ ఫ్లిప్కార్ట్ లేకపోతే Amazon.com, all these things you have to understand this concept and move forward. Convergence is the biggest success. With I really appreciate NREGA, rural development. This year 10,000 కోట్లు ఖర్చు పెట్టబోతున్నాం. All problems కి solution we found with convergence. ఇది ఈ కాన్సెప్ట్ కానీ కరెక్ట్గా తీసుకొని కన్వర్జెన్స్ తీసుకపోతే ఇంకా మనకు చాలా ఫలితాలు వస్తాయి. మనం దీనికి బెస్ట్ షోకేజ్ చేసాం. లాస్ట్ టెక్నాలజీ ట్రాన్స్ఫర్మేషన్. నేను ఇక్కడ మిమ్మల్ని అందరినీ కోరుతున్న టెక్నాలజీని అంటే నాలెడ్జిని ఇండియాలో ఉండే నాలెడ్జే కాదు ప్రపంచంలో ఉండే నాలెడ్జిని అంతా మీరు తీసుకోవడం, దాన్ని ఈ కాన్సెప్ట్లో కానీ ఉపయోగిస్తే నిర్దిష్టమైన టార్గెట్స్ GVA ఉంది. వీఆర్ నెంబర్ 1, 10.52% growth rate. All India is only 7.3. We are better than All India 3.2. Per capita income. At the time of bifurcation, we are only 22%, 8% higher than All India average. Today I am very happy. It is 26%. All India average కంటే ఎక్కువ వచ్చాం. అదే మరిగా మీరు చూస్తే అగ్రికల్చర్ ఇట్ ఈస్ వెరీ బిగ్ ఇన్నోవేషన్. ఆల్ ఇండియా కంటే 4.5 times బెటర్గా గ్రో అయ్యాం అగ్రికల్చర్లో. మంది 11%, ఆల్ ఇండియా 2.4%. PM ఎప్పుడు మాట్లాడుతూ ఉంటాడు రైతుల ఆదాయాన్ని డబుల్ చేస్తాం ఎవ్రీ 4 ఏళ్లకు. ఎవ్రీ 4 ఏళ్లకు రైతుల ఆదాయాన్ని డబుల్ చేస్తామని 2.4% గ్రోత్ రేట్. Can you understand this concept? Mismatch. ఓసారి పవర్ఫుల్ కమ్యూనికేషన్తో ప్రజల్ని మెస్ప్రెజ్ చేస్తాం, అది కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. క్షణికమైనటువంటి భావోద్వేగం తప్పట పడతారు, కానీ ఎత్తుకుంటే మాత్రం మళ్ళీ అక్కడి నుంచి ప్రాబ్లమ్స్ వస్తాయి. ఎప్పుడు కూడా మ్యాచింగ్ ఉండాలి. మనం చెప్పేదానికి చేసిన దానికి మ్యాచింగ్ ఉంటే పబ్లిక్ విల్ బిలీవ్ us. దట్ ఈస్ ది బిగ్గెస్ట్ అడ్వాంటేజ్. ఇక్కడ మనం చేసిన పని కూడా మీరు చూస్తే అగ్రికల్చర్ని అలైడ్ని స్ట్రాటజీస్ విజన్ ఇచ్చాం. ఈరోజు హార్టికల్చర్కి వెళ్ళాం, లైవ్ స్టాక్కి వెళ్ళాం, అదే మరిగా అక్వాకల్చర్కి వెళ్ళాం. ఇట్ హెస్ గివెన్ ఏ వెరీ గుడ్ అడ్వాంటేజ్. ZBNF నేను చెప్పాను. ఈరోజు మన దగ్గర చిల్లీస్ కానీ, కోకో కానీ, లైమ్ కానీ, ఆయిల్ పామ్, పపాయ, టమోటా, వీఆర్ నెంబర్ 1. ఇక్కడ మళ్ళీ వాటరు నదులు అనుసంధానం చేసి వదిలిపెట్టలేదు. మనం మైక్రో ఇరిగేషన్కి వెళ్ళాం. టాప్ 10 districts in the country, 6 are from Andhra Pradesh. ఇంకొక 3-4 years అయితే all 10 will be from Andhra Pradesh. With conviction, I am again telling you, we are working with conviction. During Vajpayee period, I requested him, sir, China చాలా పెద్ద ఎత్తున పోతున్నారు మైక్రో ఇరిగేషన్, మనం పోలేకపోతున్నాం, వెళ్ళాలి సార్ అన్నాను. ఆయన ఒక మాట అన్నాడు, ఎక్కడున్నాయి డబ్బులు ఏంటి ఇవన్నీ ఎందుకు అన్నాడు. కాదు సార్, వాటర్ మేనేజ్మెంట్లో లేకపోతే మనం చాలా దెబ్బతింటాం. ఆ రోజు కూడా మీరు చూస్తే నేను వాటర్ పైన చాలా శ్రద్ధ పెట్టాను.
కాబట్టి ఇవన్నీ కూడా వాటర్ మేనేజ్మెంట్లో ఇవన్నీ కూడా మనం వచ్చినప్పుడు మనం డిస్కస్ చేద్దాం. అల్టిమేట్గా వాట్ ఐఎమ్ సేయింగ్, వయాడక్ట్ అనేది ఒక కాన్సెప్ట్గా తీసుకొని మీరందరూ కూడా ఇది అవసరమైతే ఇది ఒక మంత్రా కింద తయారు చేసుకొని ఇది పాపులరైజ్ చేస్తే, సెన్సిటైజ్ చేస్తే బ్రహ్మాండమైన రిజల్ట్స్ వస్తాయి. ఇప్పుడు మనం చేసే జీవీఏ ఎవరు ఇండియాలో చేయడం లేదు, క్వార్టర్లీ మనం చేస్తున్నాం. వీఆర్ వెరీ హ్యాపీ ఫర్ దాట్. నెక్స్ట్ స్టెప్ వీఆర్ గోయింగ్ ఫర్ సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ రియల్ టైం. 2030కి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యుఎన్ అనౌన్స్ చేశారు. అవి అనౌన్స్ బై 2022కి అచీవ్ చేస్తామని చెప్పి అనౌన్స్ చేశాం. మూడోది కుటుంబ వికాసం, సమాజ వికాసం, టు కీప్ ఫ్యామిలీస్ హ్యాపీ. కీ పర్ఫార్మెన్స్ ఇండికేటర్స్ టు మేక్ ఎవ్రీబడి అకౌంటబుల్. దాన్ని మనం తీసుకున్నాం. ఇవి చేస్తూనే ఇప్పుడు ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ఐఎమ్ వెరీ హ్యాపీ. వీఆర్ నెంబర్ 1 ఫర్ ది లాస్ట్ 2 years. We will be number one, but we want to be distant number 1. One among top 5 in the world. దానికి వర్కౌట్ చేయాలి, వర్కౌట్ చేస్తున్నాం. అదే సమయంలో all of us we have to work here. Ease of living. Everything will be through online. ఒక సెల్ ఫోన్ ఉంటే ఆల్ గవర్నమెంట్ సర్వీసెస్ ఈ కెన్ అప్టైన్, ఈ కెన్ గెట్ ఇట్ రియల్ టైమ్, ఎనీవేర్ ఈజ్ దేర్. దాన్ని ఒక గవర్నమెంటే కాకుండా సత్యనారాయణ గారు ఐటీ మొత్తం స్టడీ చేసి, విజయానంద స్టడీ చేసి ప్రపంచంలోనే చైనా ప్రైవేట్, గవర్నమెంట్, సెమీ గవర్నమెంట్ ఆల్ సర్వీసెస్ ఇంటిగ్రేట్ చేయాలి.